20,000 లో ఫోన్స్ కొనడానికి చాలా మంది చూస్తున్నారు. అందుకే నేను ఈ రోజు మీకోసం ఒక 5 ఫోన్స్ ని ఫిల్టర్ చేసి తీసుకొచ్చాను. ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నేను ఈ 5 ఫోన్స్ ని ఒక 4 కేటగిరీస్ లో డివైడ్ చేశాను. పర్ఫార్మెన్స్, కెమెరా, క్లీన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాల్యూ ఫర్ మనీ. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలన్నట్టు మనకు నచ్చిన అన్ని ఫీచర్స్ ఒకే ఫోన్ లో ఉండవు. కాబట్టి మనకు నచ్చిన ఫీచర్ అని కాకుండా మనకి ఇంపార్టెంట్ అనిపించే ఫీచర్ అండ్ మనకి రోజు డైలీ లైఫ్ లో యూజ్ అయ్యే ఫీచర్ ని చూసుకొని అప్పుడు ఏ ఫోన్ కొనాలనేది డిసైడ్ అవ్వాలి. సో ఫస్ట్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూస్తే అంటే 20,000 లోపు ఏ ఫోన్ కొనాలనే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం అన్ని ఫోన్స్ లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్క పోకో X6 లో 5100 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ మొత్తం అన్ని ఫోన్స్ లో అటు ఇటుగా సిమిలర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే CMF ఫోన్ తో మనకు చార్జర్ రాదు, మిగతా అన్ని ఫోన్స్ తో చార్జర్ బాక్స్ లోనే ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ బడ్జెట్ కి తగ్గట్టు అన్ని ఫోన్స్ లో డీసెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అన్ని ఫోన్స్ లో 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే తో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కానీ ఈ 5 ఫోన్స్ లోకి పోకో X6 లో మంచి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ ఫోన్ 12-bit ప్యానల్ తో వస్తుంది. సో మీడియా వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయినా ఓవరాల్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయినా మిగతా 4 ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే పోకో X6 లో చాలా బెటర్ ఉంటుంది. సో అవుట్డోర్స్ అయినా ఇండోర్స్ అయినా చాలా బ్రైట్ డిస్ప్లే తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే కి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. మిగతా ఫోన్స్ డిస్ప్లేస్ లో కూడా AMOLED ప్యానల్స్ అయినా వస్తాయి, అన్ని డీసెంట్ గానే ఉంటాయి. కాబట్టి మొత్తం ఈ బడ్జెట్ తో కంపేర్ చేసుకుంటే పోకో X6 లో బెటర్ ఉంటుంది. డిస్ప్లే ఒకటే కాదు, పోకో X6 లో పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది చాలా మంచి ప్రాసెసర్. అండ్ పోకో X6 తో పాటు CMF ఫోన్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇందులో Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. ఈ బడ్జెట్ లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 అండ్ Dimensity 7300 అనేవి చాలా మంచి ప్రాసెసర్స్. ఓవరాల్ గా రెండిట్లో సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉన్న Dimensity 7300 అనేది స్నాప్డ్రాగన్ 7S Gen 2 కంటే కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. మిగతా అన్ని ఫోన్స్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. మోటో G85 లో స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. నార్జో 70 Pro లో Dimensity 7050, iQOO Z9 లో Dimensity 7200 ప్రాసెసర్ తో వస్తుంది. సో ఇక్కడ మోటో G85 అనేది ఈ బడ్జెట్ కి కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది, యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మళ్ళీ iQOO Z9 అయితే CMF ఫోన్ లో ఉండే స్నాప్డ్రాగన్ 7300 కి చాలా క్లోజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నార్జో 70 Pro లో కూడా Dimensity 7050 తో వస్తుంది కాబట్టి ఈ బడ్జెట్ కి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ విషయంలో ఏది బెటర్ స్మార్ట్ ఫోన్ అనే మాటకు వస్తే ఫస్ట్ ప్లేస్ లో పోకో X6 అండ్ CMF ఫోన్ ఉంటుంది. సెకండ్ iQOO Z9, థర్డ్ నార్జో 70 Pro, ఫోర్త్ ప్లేస్ లో మోటో G85 ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బేస్ వేరియంట్ లో 256GB స్టోరేజ్ తో వచ్చే ఫోన్ ఓన్లీ పోకో X6. మిగతా అన్ని ఫోన్స్ లో కూడా 8GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ తో వస్తాయి. CMF ఫోన్ మాత్రం బేస్ వేరియంట్ లో ఓన్లీ 6GB ర్యామ్ తోనే వస్తుంది. ఇప్పుడున్న స్టాండర్డ్స్ కి 8GB ర్యామ్ ఫోన్ తీసుకుంటే లాంగ్ టర్మ్ లో యూజ్ చేసే వారికి చాలా హెల్ప్ అవుతుంది. కెమెరాస్ విషయానికి వస్తే వీటిలో బెస్ట్ వచ్చేసరికి మోటో G85 అండ్ నార్జో 70 Pro. ఇక్కడ విషయం ఏంటంటే వైడ్ యాంగిల్ కెమెరాతో వచ్చేది 3 ఫోన్స్, మోటో G85, నార్జో 70 Pro, పోకో X6. మిగతా 2 ఫోన్స్ లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ రెండో కెమెరా మనకు తెలిసిందే యూజ్లెస్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అయితే మొత్తానికి కెమెరా పర్ఫార్మెన్స్ లో మోటరోలా ఈ ఇయర్ లాంచ్ చేసిన అన్ని ఫోన్స్ లో చాలా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. సో ఈ ఫోన్ లో కూడా ఆ బడ్జెట్ కి చాలా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది. తర్వాత నార్జో 70 Pro లో కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మెయిన్ కెమెరా సెన్సార్ చాలా మంచి సెన్సార్ తో తీసుకొచ్చారు. బట్ ఇక్కడ మోటో G85 లో ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. మిగతా అన్ని ఫోన్స్ లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తాయి. సో ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ అంటే నా ప్రకారం మోటో G85 అనే చెప్తాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే CMF ఫోన్ లో తప్ప మిగతా అన్ని ఫోన్స్ లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ వీటితో పాటు పోకో X6 లో మనం ఈ మధ్య రేర్ గా చూసే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. ఈ 5 ఫోన్స్ లోకి మోటో G85 చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, 171 grams తో వస్తుంది. మిగతా అన్ని ఫోన్స్ అటు ఇటుగా లెస్ దెన్ 200 grams ఉంటాయి. సో కొంతమందికి ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్, లైట్ వెయిట్ గా ఉండడం ఇంపార్టెంట్, స్లిమ్ గా ఉండడం ఇంపార్టెంట్. సో ఒకవేళ అలా ఉండే వారికి మోటో G85 అనేది ఇన్ హ్యాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ఫైనల్ గా 20,000 లోపు ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనే మాటకు వస్తే ఫర్ సపోజ్ మీకు ఫోన్ లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకోండి, మిగతా అన్ని ఏరియాస్ లో కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు, నాకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ పోకో X6 అండ్ CMF ఫోన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ నేను CMF ఫోన్ ని రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే బేస్ మోడల్ CMF ఫోన్ లో 6GB ర్యామ్ ఉంటుంది అండ్ ఈ ఫోన్ తో చార్జర్ కూడా రాదు. పోకో X6 ఏమో 18,500 కి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో వస్తుంది అండ్ చార్జర్ కూడా బాక్స్ లోనే ఉంటుంది. కానీ CMF ఫోన్ 18,000 కి 8GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ తో వస్తుంది, బాక్స్ లో చార్జర్ రాదు. చార్జర్ కాస్ట్ ఏమో 1300 ఎక్స్ట్రా పెట్టాలి. సో ఓవరాల్ గా CMF ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 19,500 కి వెళ్ళిపోతుంది. ఆ ప్రైస్ కి వెళ్ళిపోయినా కూడా స్టోరేజ్ 128GB ఉంటుంది. సో మీరు ఇది చూసుకోవాలి. ఒకవేళ మీకు కెమెరా ఎక్కువ ప్రయారిటీ అయితే రేర్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా నాకు కెమెరా ఎక్కువ ప్రయారిటీ, నేను ఎక్కువ ఫొటోస్ దిగుతాను, ఫొటోస్ తీస్తాననే మాటకు వస్తే మోటో G85 ఇక్కడ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇందులో పర్ఫార్మెన్స్ కొంచెం యావరేజ్ గా ఉన్న కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కెమెరాతో పాటు పర్ఫార్మెన్స్ కూడా నాకు కొంచెం బెటర్ ఉండాలంటే మోటో G85 కాకుండా
నార్జో 70 Pro తీసుకుంటే బెటర్. ఇక్కడ ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్ లో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే 16 మెగాపిక్సెల్ తోనే వస్తుంది. Moto G85 లో 32 మెగాపిక్సెల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. బట్ రియర్ కెమెరా నుంచి మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది. నేను ముందు చెప్పాను కదా, మనకి అన్ని ఒకే దగ్గర దొరకవు, ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలని. సో ఇక్కడ అదే జరుగుతుంది. బట్ పర్ఫార్మెన్స్ లో మాత్రం Moto G85 కంటే నార్జో 70 Pro లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కొంతమంది క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తారు. నాకు మంచి ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బ్లోట్వేర్ ఉండకూడదు అని ఇలా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇలాంటి వారికి ఇక్కడ ఉన్నవి ఓన్లీ 2 ఫోన్లే, Moto G85 అండ్ CMF ఫోన్. క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ తో పాటు మంచి పర్ఫార్మెన్స్ కావాలి అంటే CMF ఫోన్ కొంచెం ఎక్కువ ప్రైస్ అయినా తీసుకోవాల్సిందే. కాదు కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ అయినా పర్లేదు, నాకు క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి ఉంటే చాలంటే Moto G85 బెటర్ ఆప్షన్ అవుతుంది. iQOO Z9 లో కూడా ఓవరాల్ గా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. 20,000 రూపీస్ కి 8GB RAM 128GB స్టోరేజ్ తో వస్తుంది. సో ఓవరాల్ గా అన్ని ఏరియాస్ లో ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు, అన్ని ఏరియాస్ లో న్యూట్రల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు 8GB RAM 128GB స్టోరేజ్ ఓకే అనుకుంటే ఈ ఫోన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా నాకు పర్సనల్ గా వాల్యూ ఫర్ మనీ అనిపించింది Poco X6. ఎందుకంటే ఈ ఫోన్ లో చాలా మంచి డిస్ప్లే ఉంటుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ లాంటి ఫీచర్స్ కూడా ఇందులోనే ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మొత్తం ఓవరాల్ గా ఈ ఫోన్ లో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి అండ్ 256GB స్టోరేజ్ తో వస్తుంది. సో ఇలా నాకు Poco X6 చాలా మంచి స్మార్ట్ ఫోన్ అనిపించింది. సో అది నేను ఇప్పుడు మీకు చెప్పిన అన్ని ఫీచర్స్ ని కన్సిడర్ చేసుకొని మీకు ఏది బెటర్ అనిపించిందో, మీకు ఏది ఇంపార్టెంటో తెలుసుకొని ఒక డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో చూసాక మీకు అండర్ 20,000 లోపు ఏ ఫోన్ కొనాలో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇవి కాకుండా ఇంకేదైనా ఫోన్ బెటర్ అనిపించినా కింద కామెంట్స్ లో చెప్పండి. అండర్ 30,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి ఇదే స్టైల్లో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.